నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోని తప్పుల్ని వెతుకుతారు. ఇది ప్రతి ఒక్కరికి ఎదురై ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, డిసెంబర్ 19, 2023 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం మధ్యాహ్నం 12:03 చంద్రాస్తమయం రాత్రి 12:14 తిథి సప్తమి మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 11:54 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. కరణము వణిజ మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి విష్టి. రాత్రి 12:10 వరకు, తదుపరి భవ. యోగము సిద్ధము సాయంత్రం 6:34 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 2:57 నుండి 4:19 వరకు. యమగండం ఉదయం 9:28 నుండి 10:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:39 వరకు. తిరిగి రాత్రి 10:54 నుండి 11:47 వరకు. వర్జ్యం ఉదయం 9:12 నుండి 10:44 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:08 నుండి 5:56 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:29 నుండి 5:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:34 వరకు. డిసెంబర్ 19 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి మధ్యాహ్నం 1:08 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా అష్టమి తిథితో విష్టీకరణం మొదలవుతుంది కావున అస్సలు శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కాబట్టి శుభకార్యం కాని పని ఏదైనా సరే చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం శుక్లపక్ష సప్తమి తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:06 నుండి మధ్యాహ్నం 1:07 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక మంచి పని లేదా చెడ్డ పని చేసినట్లయితే మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. ఇంకా ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్స్ పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం మంగళవారం రాత్రి 12:02 నుండి బుధవారం ఉదయం 7:06 వరకు ఉంటుంది. ఇంకా సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 6:21 వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోనూ ఉంటారు.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. వృషభ రాశి విద్యార్థులు నిరుద్యోగుల కల ఫలిస్తుంది. మిథున రాశి ఆస్తుల విషయంలో అగ్రిమెంటులు వాయిదా వేస్తారు. కర్కాటక రాశి సోదరులతో గొడవలు, ఆస్తుల వివాదాలు నెలకొంటాయి. సింహరాశి కాంట్రాక్టులు చేజారిపోతాయి, భూమి వివాదాలు నెలకొంటాయి. కన్య రాశి పరపతి పెరుగుతుంది, కొత్త పరిచయం సంతోషం కలిగిస్తుంది. తులారాశి విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వృశ్చిక రాశి ఆత్మీయుల ఆదరణ ఆప్యాయత పొందుతారు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మకర రాశి స్వామీజులను కలుసుకుంటారు, ఆస్తి గొడవలు చివరకు వస్తాయి. కుంభరాశి వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. మీనరాశి కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.